కోడి చెరువు 10 ఎకరాల భూమిని, తెలంగాణ జాతి సంపదని 10 ఎకరాల భూమిని 500 కోట్ల విలువ చేసే భూమిని నీ అకౌంట్ లో రాసుకున్నామని నేను రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? పోయినా మట్టి తీసుకపోయినా, కొత్త మట్టి వేసినా, ఇంకేమన్నా చేసినా ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా, ఇరిగేషన్ చట్టాల ప్రకారంగా ఇది పూర్తిగా వ్యతిరేకం. ఈ రాజకీయ బలంతో వీళ్ళు కూర్చొని మొత్తం ఎక్కడిదక్కడ ప్రజల భూములను చెర్ల శిఖాల కాడికెళ్ళి కబ్జా చేస్తున్నామని మేము చెప్తున్నాము. మీరు మట్టేసిళ్ళు ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పి మట్టేసిళ్ళు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిళ్ళు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన అనుకుని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమి డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాన్ని ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు. పట్ట రావటం కానీ ఫెన్సింగ్ వేయటం కానీ ఇల్లీగలా కాదా? నేనే FTL లో పట్ట రావడం ఇల్లీగల్ కాదు. నెంబర్ 1 ఫెన్సింగ్ వేయటం, వాటర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తే ఇల్లీగల్. కాపరా చెరువు దాదాపు 110 ఎకరాలు, దాంట్లో దాదాపు 20 మంది ఓనర్స్ ఉన్నారు. దాంట్లో చెరువుల్లో పట్టాలు ఉంటాయి. చెరువులో ఎవరికైనా ఉండొచ్చు. చెరువుల్ని ఎప్పుడైతే కనుక ఫ్లోను ఆపుతున్నావో అప్పుడు రాంగ్ అవుతుంది. దీన్ని వాళ్ళు అక్కడ చెరువుగానే ఉంది, దాన్ని ఫిల్ చేయలేదు. అండ్ చెరువులో వాళ్ళు వేసిన ఫెన్సింగ్ అంతా కూడా నీళ్ళని ఫ్లోని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఆపనప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం. అది అసలు యాక్చువల్గా కమ్యూనిటీ అసెట్టే కానీ, అంటే వాటర్ అంతా వస్తుంది, దానికి డ్రైన్ అవుతుంది కానీ దానికి మా అందరికీ లోపల యాక్సెస్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళడానికి లేదు. అది ప్రైవేట్ పట్టా. అది చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ.